చెప్పు 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 చెబుతారు. సమస్య ఏంటంటే రీసెంట్ గా 1 year బ్యాక్ కూడా తనకి ప్రెగ్నెంట్ సార్. ఎవరు మీ వైఫ్? నేను తన వాట్సాప్ లో చెక్ చేశాను. నాకు ఒక షాకింగ్ న్యూస్ అనేది చెప్పు తనకి ప్రెగ్నెంట్ సార్. ఎవరు మీ వైఫ్? నేను తన వాట్సాప్ లో చెక్ చేశాను. నాకు ఒక షాకింగ్ న్యూస్ అనేది తెలుసుకున్నాను. నేను నాకు పుట్టిన బాబుకి తండ్రిని నేను కాదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తర్వాత తన వాట్సాప్ లో లొకేషన్ ఉంది సార్. మా భార్య ఫోటో తీసుకెళ్లి తనకి అక్కడ ఆ ఏరియాలో చూపించాను సార్. అయితే నేను చూసారా మీరు 1 week అవుతుంది కనబడట్లేదు అని చెప్పేసి ఎంక్వైరీ చేశాను. తన వాట్సాప్ లో లొకేషన్ ఉంది సార్. మా భార్య ఫోటో తీసుకెళ్లి తనకి అక్కడ ఆ ఏరియాలో చూపించాను సార్. అయితే నేను చూసారా మీరు 1 week అవుతుంది కనబడట్లేదు అని చెప్పేసి ఎంక్వైరీ చేశాను. వాళ్ళ హస్బెండ్ ఇక్కడే ఉంటారు, ఇదే వాళ్ళ ఇల్లు అని చెప్పేసి చూపించాను. నేను ఎవరో తెలుసు అని చెప్పేసి అడిగిన తర్వాత నన్ను నూకేసి పారిపోయాడు మేడం. ఓ అతనికి తెలుసు నువ్వు నేను హస్బెండ్ అని తెలుసు. ఆయన సెకండ్ వైఫ్ హస్బెండ్ అని ఎవరికి చెప్పకుండా వాళ్ళిద్దరు భార్య భర్తలుగా ఇంకా రిలేషన్ లో ఉన్నారు. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? చేస్తున్నారు అలాగే. అవును. అంటే మీ ఆవిడ ఆయనతోనూ ఉంటుంది, మీతోనూ ఉంటుంది, మీరు అందరు కలిసి ఒకే దగ్గర ఉంటున్నారు. కానీ ఆవిడ ఇద్దరితో కాపురం చేస్తారు, మీరు ఒప్పుకున్నారు. ఇదేమైనా కామెడీ షో అనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీ ఆయన అక్కడ ఉంటే ఇక్కడ కూర్చున్నావేంటి? ఏంటి తల్లి పంచాయతీ? ఎందుకు మీ ఆయనతో బానే ఉన్నావు కదా నువ్వు? లేదు మేడం, నాకు అక్షయ్ చాలా మంచోడు, చాలా బాగా చూసుకునేవాడు. మీ ఆయన చెడ్డోడా? ఎవరు షాపింగ్ చేయిస్తే వాళ్ళతో వెళ్ళిపోతావా పిల్లలకి అంటారు? అలాని కాదు, అప్పుడు అది అతని ఇష్టం. మాకు పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. వాళ్ళ అమ్మ వాళ్ళు చేసుకోవచ్చు కదమ్మా, ఈయన ఎందుకు రాలేదు కదా పెళ్లి చేసుకుందాం అంటే. ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు, అన్ని బాగా సెటిల్ అయిపోయింది. ఈయన చేస్తున్నాడు కదా తల్లి. లేదు మేడం, నాకు ఆడంటేనే ఇష్టమా, కానీ నాకు ఇద్దరు కావాలి. చెప్పు 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 చెబుతారు. ఏ ఒక్క లక్షణం చూసి నువ్వు ఇష్టపడ్డావమ్మా? ఆయన స్మైల్ సార్, ఆయన స్మైల్ సార్. ఇప్పుడు అక్షయ్ తో బాబు పుట్టాడు కదా, వదులుకోలేదు కదా. చెరొకరితో చెరో పిల్లలకి అన్నారు కాబట్టి ఇద్దరు ఉండాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీకు పెళ్ళయిందా? అదే ఊరంతా మీ ఇద్దరు భార్య భర్తలు అని చెప్పుకుంటున్నారట. పెళ్ళి అవ్వలేదని ఎలా చెప్తావు? మెసేజ్ పెడితే బాబుల్ని ఇచ్చేయటమే, బాబుల్ని బేబీని పెళ్లి ఎట్లా చేసుకుంటారు నువ్వు? Hey!